హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఇది మనకి ఆల్బమ్ రెడీ చేసుకోవడానికి చిన్న సైజు దుస్తులు అన్నమాట. ఏ దుస్తులకైనా ఒకటే సైజులో కొలతలు తీసుకుంటే సరిపోతుంది. మీ ఒక సిస్టర్ నన్ను అడిగారు, అక్క ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలని. ఈ మెజర్మెంట్స్ని బట్టి మనం పొడవు బ్లౌజ్ అయినా, హాఫ్ బ్లౌజ్ అయినా, పంజాబ్ డ్రెస్ అయినా ఏదైనా పై టాప్లకి ఈ కొలతలు సరిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర క్లాత్ని ఇలా తీసుకోండి. మీ దగ్గర క్లాత్ లేకపోతే టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వేస్ట్ పీస్లు ఏమన్నా ఉంటే తెచ్చుకోండి. అందులో అయితే కలర్స్ కూడా ఉంటాయి. మీకు ఏ మోడల్ కుట్టాలన్నా, ఏ డ్రెస్ కుట్టాలన్నా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ కింద భాగంలో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కింద భాగంలో క్రాస్ ఏమన్నా ఉంటే తీసేయాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి పెట్టికోట్ హైట్ వచ్చి 5.5కి ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత సోలర్కి వచ్చి 2.5కి ఇలాగా మార్క్ చేసుకోండి. తర్వాత చెస్ట్ లూజు 3.5కి ఇలాగా పెట్టుకుని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. ఇలా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ కింద నడుము దగ్గర కూడా 3.5కే మార్క్ చేసుకోండి. తర్వాత చంక డౌన్ వచ్చి 1.5కి మార్క్ చేసుకోండి. ఇలా బాక్స్లా గీసుకోండి, ఆకారంలో వస్తుంది. తర్వాత ఇక్కడ ఆర్మల్ రౌండ్ ఇందులోనే లైన్ దాటకుండా మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సోలర్కి మనకి నెక్ వెడల్పు కావాలి కదా, నెక్ వెడల్పుకి 3/4 ఇంచ్ అనమాట. ఇలా 1కి 2 గీతలు తక్కువలో నెక్ వెడల్పు తీసుకోండి. నెక్ డౌన్ ఇక్కడ తీసుకున్నాం కదా, నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చి 1.5 నెక్ డౌన్ తీసుకోండి. ఇలా నెక్ డౌన్ 1.5 తీసుకుంటే సరిపోతుంది. చిన్న నెక్ నీట్గా వస్తుంది. ఇక్కడే రౌండ్ ఇలా ఇచ్చుకోండి. తర్వాత ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం. ఇంతే అండి, చాలా సింపుల్. మనకిక్కడ పెట్టికోట్ అవనండి, పొడవు బ్లౌజు ఎలాంటిదైనా కూడా ఈ కొలతలు ఆధారంగా పెట్టి మీరు రికార్డ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ భాగాన్ని ఇలాగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఏమీ పెద్ద కష్టమేమి ఉండదండి, చిన్న చిన్నవి చాలా సింపుల్గా కూడా కటింగ్ చేయొచ్చు. ఒక సిస్టర్ నన్ను సబ్స్క్రైబర్ అడిగారు, అక్క నాకు ఇటువంటివి స్టిచ్చింగ్ చేసి పెట్టండి అని, కటింగ్ ఎలా తీసుకోవాలక్క అని. ఇప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి సిస్టర్. అలాగే మిగిలిన వాళ్ళు కూడా మీకు నచ్చితే, మీకు ఇది యూజ్ అవుతే ట్రై చేయండి. అవసరం లేదు అనుకున్నవారు వదిలేసేయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను. నేను ఈ వీడియోని ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉంది, కానీ మరి ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేయాలనేది మళ్ళీ వీడియో దొరకలేదు అని అనుకుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇక్కడ సోలర్ దగ్గర నుండి ఇక్కడ చూడండి, సోలర్ జాయింట్ చేసుకుని ఇక్కడ ఆర్మల్ రౌండ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. ఇది చిన్న సైజు కదా, చాలా చిన్నగా ఇవ్వాలి. నార్మల్గా ఫోల్డింగ్ పెద్దది పెట్టేయకూడదు. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని నెక్ ఆర్మల్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఆర్మల్ రౌండ్ చిన్నది కదా, ఎక్కడ సాగిపోకుండా కరెక్ట్గా పట్టుకుని స్టిచ్ చేసుకోండి. మీకు ఇలా మిషన్ మీద స్టిచ్ చేయలేని వాళ్ళు చేతి కుట్టు అంటే చేతితో రెడీ చేసుకోవచ్చు ఇలాగా. అలాగే నెక్ రౌండ్, అలాగే ఇటు సైడు ఆర్మల్ రౌండ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా చిన్న చివర్లో ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకుని స్టిచ్ చేసుకోవాలి. చేతితో కుడితే చాలా ఫాస్ట్గా అవుతుంది. చేతి కుట్టు అయితే బాగుంటుంది. మిషన్ మీద అయితే కొంచెం మీకు మిషన్ మీద కూడా ఎలా కుట్టాలి అనేది పెద్ద సైజుల్ని ఇలా ఫోల్డింగ్ ట్రై చేయడం కూడా అవుతుందన్నమాట. చాలా బాగా ఇలా కూడా బాగా మీరు టైలరింగ్లో ముందుకు వెళ్ళాలంటే ఇలా చిన్న చిన్నవి కూడా స్టిచ్ చేయొచ్చు. చేత్తో కుట్టితే ఈజీగా ఉంటుంది అని చెప్పాను, కానీ ఇదైతే మాత్రం మిషన్ మీద కుట్టడం కొంచెం కష్టంగా ఉన్నా మీకు చెయ్యి తిరిగే అలవాటు వస్తుందన్నమాట. తర్వాత నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా చూడండి, చిన్న నెక్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ నెక్ని రౌండ్ ఒకే విధంగా ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడ సోలర్ దగ్గర చేసుకోవాలి. ఇలా సోలర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మనం చాలా చిన్నగా పెట్టాలి. అలా అయితేనే ఫోల్డింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే చిన్న సైజు కదా, కొంచెం పెద్దది పెట్టామంటే మనకు లుక్ మారిపోతుంది. ఆర్మల్ రౌండ్ దగ్గర ఎంతైతే ఫోల్డింగ్ ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా నెక్ రౌండ్ అంతా కూడా ఒకే సైజులో ఉండేలా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో యూజ్ అవుతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ ఇలా పూర్తయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడ నెక్ రౌండ్ అంతా పూర్తయింది కదా. ఇప్పుడు పూర్తయిన తర్వాత మనం
ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో కూడా పొడవు డాట్స్ వేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కిందకి 2 అంగుళాలకి ఇలా మార్క్ చేసుకోండి. పెద్ద సైజ్ అయితే 5 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కిందకి ఇటు సైడ్ కూడా అదే విధంగా 2 అంగుళాలకి మార్క్ చేసుకోండి. బ్యాక్ సైడ్కి ఇలా 2 భాగాలు కూడా ఇలా మార్క్ చేసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందకి. తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి కిందకి 2.5కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ మధ్యలో ఇలా పట్టుకుని ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడి నుంచి ఇలాగా సన్నగా పొడవుగా వచ్చేలా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పెద్ద సైజు డాట్స్ అయితే మనకి 6 అంగుళాలు 5 అంగుళాల వరకు వస్తుంది. ఇప్పుడు ఇది చిన్న సైజు కదా, 2 అంగుళాలు వస్తుంది. 2 అంగుళాల వరకు వేసుకోండి. 1.5 కూడా సరిపోతుంది. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత డాట్స్ పొడవుగా సన్నగా ఈ విధంగా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, అదే విధంగా సేమ్ ఇక్కడ ఇలా వచ్చాయో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకుందాం. ఇటు సైడు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుని ఇలా పట్టుకుని ఇలా మనం చిన్నగా మార్క్ చేసుకుని అక్కడికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ముందే మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ తీసుకునే ముందు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా పూర్తయిన తర్వాత ఇక్కడ ఇలాగ వీడియోలో చూపించే విధంగా ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా సమానంగా చూసుకుని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఓపెన్ భాగాలన్నమాట. ఇలాగ కటింగ్ కరెక్ట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలాగ ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ అనమాట. ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే మాదిరిగా ఇటు సైడ్ది ఆపోజిట్లోకి అటువైపుకి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 భాగాలని ఇలా సన్నగా ఇలా స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కుట్లన్నీ ఇలా పైకి ఉండేలా చూసుకోండి. కరెక్ట్గా ఇలా చూసుకుని ఇలా కలిపి ఆర్మోల్ జాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా కలిపి స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది కదా. ఈ చివరిలో కూడా చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుని చూడండి ఇక్కడ సన్నగా పెట్టాలి. ఇదే విధంగా మొత్తం అంతా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.